మీ అన్నకు అసలు బుర్రే లేదురా. చెప్పమంటావా? ఏంటన్నా? శక్తి అయిపోతానన్నా. కరెక్ట్ గా ఉంటుంది కదా, అయిపో. నువ్వు చెప్తే ఓకే. అమ్మా అన్నయ్య లాక్ అయ్యాడు. నాన్నా అవుతాను కానీ ఏమవ్వాలి? కాసేపు పోలీస్ అయిపో. సరే నాన్న. ఏంటది? పోలీసా? నాన్నా నన్ను పోకి నవ్వమన్నా అవుతాను, కానీ పోలీస్ అవడం నా వల్ల కాదు. ఏం జరిగిందో చూసావు కదా. ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. మనల్ని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పోలీస్ అయిపో. అందుకని అబ్బా, నిన్ను పోలీసుని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అది నా వల్ల కాదు నాన్న. చేస్తాను, చేసి నా వల్ల కాదు. కుదురుతుంది. చెప్తానుగా. ఏంటి సాబ్, ఎలాగో మీరు పోలీస్ కాబోతున్నారు. 20 ఏళ్ళైంది సాబ్. నేను కాకి చొక్కా వేసుకున్నా సాబ్. చచ్చారు నీ. పట్టుకోండి వాడిని. శక్తి ఆగరా. శక్తి గుడ్ బాయ్. 2 అక్షరాలు సంతకం పెట్టడానికి మా శక్తి పోయేలా చేసావు కదరా. సంతకం పెట్టేస్తే పోలీసులు అయిపోతానా? పోలీస్ అప్లికేషన్ లో సంతకాలు పెట్టించడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. ఇక వీడిని ఎలా పోలీసుని చేయడం? ఒకే ఒకడున్నాడు, వాడి వల్లే అవుతుంది. మనం ఏమన్నా దొంగతనం వచ్చామా? ఇదిగో వచ్చాడు. ప్రొడ్యూసర్ నువ్వేనా? ప్రొడ్యూసరా? పిల్లను ప్రొడ్యూస్ చేసింది నువ్వేగా. కో ప్రొడ్యూసర్ ఎక్కడ? కో ప్రొడ్యూసరా? అదేనయ్యా నీ పెళ్ళాం. మీరు శివయ్య గురించి విన్నావా? హూ కాదు, ఇక మీద ఊనే. తను శివయ్య గారు అబ్బాయి శక్తి. నీ కూతుర్ని ఎక్కడో చూసి లవ్ చేశాడు. అందుకే పిల్లని అడుగుదామని వచ్చాం. అయ్యో మీనాక్షి, ఎక్కడ నీ కూతురు? శాంతి ఉద్యోగానికి వెళ్ళింది. మీ అమ్మాయి ఆ 2 కళ్ళున్నాయే కళ్ళు. తను ఆయన కూతురు. బిల్డప్ ఇవ్వు, అంతేగాని ఆయన నెత్తి మీద బిల్డింగ్ కట్టు. తనొచ్చింది. ఇది తన స్కూటరే. మీరే చూడండి, బండి సౌండ్ని ఎంతలా వాచ్ చేశాడంటే అప్పుడు మీ అమ్మాయి మనస్సును ఎంతలా అని చెప్పొచ్చాను. ఇంకా చాలా థాంక్స్ రా. అని ఏమైందయ్యా? పిల్లని చూడడానికి వచ్చి ఇలా తిప్పుకుంటూ నుంచుంటే ఎలా? చూడు. సూపర్ సెలక్షన్ అన్నయ్యా. వెనక్కి తిరిగి చూడు. సిగ్గేస్తోంది. సిగ్గుపోయి సిరి చెమట్లో పడతాయి. ఒక్కసారి వెనక్కు చూడు.
చేసింది సాధారణమైన శాంతిని కాదు, కాకి చొక్కా వేసుకున్న విజయశాంతిని. నీ ఆత్మ శాంతించాలని వేడుకుంటున్నాను. ఈరోజు డ్రాయర్ షో కన్ఫర్మ్. ఎవరు వాళ్ళు? లోపలికి రామ్మా. నిన్ను బయట ఎక్కడో చూసి లవ్ చేశాడట. పిల్లని అడగడానికి వచ్చారు. ఏంటి? గొప్పోళ్ళ వ్యవహారం. ముందు డ్రెస్ మార్చుకొని రా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా అమ్మా శాంతి, ఎలా నాన్నా? అంతా నేను చూసుకుంటానుగా. అప్పుడు చూసినప్పుడు ఇలా లేదే. పోయి పోయి పోలీస్ ని లవ్ చేసావే. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు రమ్మన్నావురా? రమ్మంటే నువ్వు పీకుతావు, రాలేదంటే తను పీకుతుంది. ఎవరు? జెట్లీకి పోలీస్ గెటప్ వేసినట్టే ఉంది. లైసెన్స్ ఇవ్వు. కొట్టానంటే ఎవరిని లైసెన్స్ అడుగుతున్నావు? లైసెన్స్ చూపించు. ఇవన్నీ మన దగ్గర వద్దు, మన దగ్గర వద్దు. ఏంది సీనా? నచ్చితే కన్నేస్తాం, నచ్చకపోతే కాటేస్తాం. పోలీస్ పొట్టు ఎలా ఉంది? వీడికి నొప్పి పెడుతుందా? చక్కగా ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నట్టు ఉంటుంది. తీయడం అయ్యింది. నాకేం తక్కువ? ఎందుకు నన్ను వద్దన్నా? నచ్చలా? నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చావా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలా. అదే ఎందుకు? డబ్బా ఫిగర్ నేనే ఇష్టపడతాను కానీ సబ్ ఇన్స్పెక్టర్ ని ఛాన్సే లేదు. డబ్బా ఫిగరా? ఈ రోజు నీకు ఎన్కౌంటర్. ఈ షూట్ చేయకుండా వదలు. నేను పోలీస్ ఆఫీసర్ చెప్తాను, తీసుకెళ్ళండి. షూట్ చేయవే. మరి నేనెవరిని? వదలండి. ప్రాబ్లం అవుతుంది. Oh my God. మాల సార్, ఈ మాల తీసుకొని వేయొచ్చు కదా. అరే వెయ్యి. అబౌట్ డన్. నీ బాబు డానే. వెనక దేన్నో పట్టుకున్నట్టుగా ఉంది. ఆ రోజు నీ టర్న్, ఈ రోజు నా టర్న్. ఎలా ఉంది నా పట్టు? మై డియర్ శాంతి, ఇక నీకు అశాంతే. అబౌట్ టర్న్. ఈ నిమిషం నుంచి బెజవాడలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, రౌడీజం, ఇల్లీగల్ బిజినెస్లు ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటాం సార్. చెప్పు తెగిపోద్ది. అవసరమా? అంకుశం రాజశేఖర్ అన్న ఫీలింగ్ మనసులో. యాక్షన్ తీసుకున్నాడు చేతులు కళ్ళు నరికేస్తాను. యాక్షన్ తీసుకోకూడదు, రియాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే అందరూ నా బావులు, బామర్దులు. సార్ లోపలికి వెళ్ళి ఛార్జ్ తీసుకుంటారా? నువ్వు
మిగతా పోలీసులు ఛార్జ్ తీసుకోవడం చూసుంటావు, నేను ఛార్జ్ తీసుకోవడం చూడలేదుగా. ఇప్పుడు చూస్తావు. బామర్దే, నన్ను పోలీసుగా ఛార్జ్ తీసుకోమంటున్నారు, తీసేసుకోమంటావేటి? ఐఎమ్ వెరీ హ్యాపీ.